హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కూరగాయలతో నేను కలగూర వండుకుంటున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి కలగూర అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చేయమంటున్నాడు, కానీ అన్నీ ఇప్పుడు దొరకవు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తో కలగూర చేయాలనుకుంటున్నాను. టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు, బంగాళదుంప, అరటికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఓకే, పోపులకి తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, కమాన్ కట్ చేసుకుందాం. మా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కట్ చేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేయడం అయింది. మిర్చి కటింగ్ ఒక్కొక్కటి కట్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, చిక్కుడుకాయలకి ఫస్ట్ మనం ఇలా పైన తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తినేటప్పుడు ఇలాంటివి మనకి కలగకుండా ఉంటాయి కాబట్టి చిక్కుడుకాయలకి ఫస్ట్ ఇలా పైన తొక్కలన్నీ తీసేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం బంగాళదుంప చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు అంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అరటికాయ ఇలా చెక్కు తీసుకుందాం ఫ్రెండ్స్. కలగూరకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాం. ఇక్కడ రండి కూర వండుదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని వేడిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ వేసేద్దాం. 1 2 3 నేను 4 వేస్తున్నాను. మీకు ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం తగ్గించుకోండి.
పండగ టయాల్లో అయితే మనకి అన్ని కూరగాయలు దొరుకుతాయి కాబట్టి మనం అన్నీ కలిపి కలవరం అనుకుంటాం. కానీ ఈ రోజు నా దగ్గర 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటితోనే కలగూర చేస్తున్నాను. మా చిన్న అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కలగూర చేయమా అని. అందుకనే ప్రస్తుతానికి ఇప్పుడు వండి పెట్టేస్తాను. పండగ టయాల్లో అన్నీ కలిపి వండుకుంటాను. ఉల్లిపాయలు అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువ వేగక్కర్లా, కొంచెం అయితే చాలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఫస్ట్గా అరటికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసేస్తాం. తర్వాత చిక్కుడుకాయలు, తర్వాత టమాటా ముక్కలు, కూరగాయలు వేసినాక ఒకసారి ఇలా కలిపేసుకోండి ఫ్రెండ్స్. వంకాయలు ఒక 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత వంకాయలు వేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇలా ఒక 5 నిమిషాలు వేసి మగ్గబెట్టేద్దాం. సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు మనం కట్టుకొని తిందాం. మీరేమైనా తిన్నారా? వంట చేస్తూ ఏమైనా తినే అలవాటు ఉందా మీకు? నాకైతే ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలా? మళ్ళీ ఒకసారి కూర కలిపేద్దాం. కొంచెం మగ్గింది. కొంచెం పసుపు, కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుతాం ఫ్రెండ్స్. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా వంకాయలు కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. అందులో పైన కింద ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కలవరు కదా, కారం కొంచెం తగ్గించేసుకుంటే అన్ని టేస్ట్లు తెలుస్తుంది. కాయగూరల టేస్ట్ తెలియాలంటే కారం తగ్గించుకొని మిర్చి ఎక్కువ వేసుకోవాలి. కారం వేసామంటే 2 నిమిషాలు మగ్గింది. దానికి తగ్గ వాటర్ పోసేద్దాం. నేనైతే గ్లాస్తో వాటర్ పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలగూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేడిగా రైస్ పెట్టేసుకుందాం మనం.
ఆహా ఏమి రుచి అనరా మై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది. ఎలా ఉంది ఫ్రెండ్స్? కలగూర బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.